ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. ఆయన ఎంత తపన పడుతున్నారు. ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు. అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జేజేలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి.